ర్యాలీల కోసం రగడ మచిలీపట్నంలో ఉద్రిక్తత. రంగా వర్ధంతి సందర్భంగా పార్టీలు పోటాపోటీ ర్యాలీలకు చేపట్టడంతో మచిలీపట్నంలో కాసేపు టెన్షన్ వాతావరణం నెలకొంది. కావాలనే తమ ర్యాలీని అడ్డుకుంటున్నారని పోలీసుల తీరును తప్పుబట్టింది వైసీపీ. రంగా వర్ధంతి సందర్భంగా తీసిన ర్యాలీలతో మచిలీపట్నంలో కొద్దిసేపు ఉద్రిక్తతలు నెలకొన్నాయి. రంగా వర్ధంతి పేరిట పలు రాజకీయ పార్టీలు ర్యాలీలు నిర్వహించాయి. ఈ క్రమంలో వైసీపీ ర్యాలీని కొద్దిసేపు పోలీసులు అడ్డుకోవడంతో వివాదం తలెత్తింది. మాజీ మంత్రి పేర్ని నాని ఆధ్వర్యంలో వంగవీటి రంగా వర్ధంతి కోసం రామానాయుడుపేట నుంచి వైసీపీ భారీ ర్యాలీకి ప్లాన్ చేసింది. అయితే ఈ ర్యాలీకి పోలీసులు ఆంక్షలు విధించారు. కూటమి నేతల ర్యాలీ ఉందని, ఆ తర్వాతే మీ ర్యాలీ నిర్వహించుకోవాలని సూచించారు. అయితే తాము వేరే రూట్లో ర్యాలీ పెట్టుకున్నా ఎందుకు అడ్డుకుంటున్నారంటూ వాదించారు పేర్ని నాని. అయితే అప్పటికే కూటమి ర్యాలీకి అనుమతి ఇచ్చామని, ఇరు వర్గాలు తారసపడితే ఉద్రిక్తతలు తలెత్తే అవకాశముందని పోలీసులు పేర్ని నానికి వివరించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే వైసీపీ ఆఫీస్ ముందు బారికేడ్లు, అదనపు బలగాలు ఏర్పాటు చేసినట్టు వివరించారు. అయితే పోలీసుల వివరణతో సంతృప్తి చెందని వైసీపీ నేతలు వారి తీరును తప్పుబట్టారు. కొద్దిసేపటి తర్వాత వైసీపీ నేతల ర్యాలీకి కూడా పోలీసులు అనుమతి ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది.